నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తనంతా హ్యాపీగా ఉన్నాడు. అంటే ఈవీఎంల మిషన్ల గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. కానీ 2024 ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్లో తను ఓడిపోయాక కేవలం 11 సీట్లు గెలిచాక ఈవీఎంల మిషన్ల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం వల్లనే తను అత్యంత దారుణంగా ఓడిపోయినట్టుగా కూడా తను మాట్లాడడం జరిగింది. ఇందులో ఎలన్ మస్క్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇదంతా, ఇప్పుడు ఎందుకు ఈవీఎంలో చర్చ మొదలు పెట్టాడు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు సడన్ గా అంటే ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి వెళ్ళి ఏంటంటే ఈవీఎంల మిషన్ల వల్లనే, ఆ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే నేను అత్యంత దారుణంగా ఓడిపోయానని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఎలన్ మస్క్ ని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేశారు. ఎందుకు చేశారంటారు? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడటంలో ఎప్పుడు కూడా ఫస్ట్ ఉంటారు. ఏ స్థాయిలో మైండ్ గేమ్ ఆడారు, ఏ స్థాయిలో ప్రజల్లోకి విషపు ఆలోచనల్ని, విషపు అనుమానాలని చొప్పించారు అనటానికి ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ వచ్చింది. ఆ క్యాబ్ మామూలుగా ట్రావెల్లో నేను డ్రైవర్ని అడిగాను, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని. ఆ యాస భాష చూసి అడిగాను. అయితే నేను కడప నుంచి వచ్చాను అని అన్నాడు. ఎన్ని రోజుల క్రితం వచ్చావు, ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే, నేను 3 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను సార్ అని చెప్పాడు. దాని తర్వాత నేను మరి ఏంటి కడపలో పరిస్థితి ఏంటి, మొన్న జగన్మోహన్ రెడ్డి ఏంటి కడపలో కూడా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు అని అడిగా. అడిగితే అతను ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? మేమందరం ఓట్లు అయితే వేసాను సార్, ఆ ఓట్లు ఎటుపోయి అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఒక సామాన్య పౌరుని దగ్గరకు కూడా ఈ అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియా ద్వారా, తన కూలి మీడియా ద్వారా సామాన్య పౌరుని దగ్గరికి తీసుకెళ్లి విషపు ఆలోచనలు, విషపు అనుమానాలని రేకెత్తిస్తున్నారంటే ఆ ఏ స్థాయిలో మైండ్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేదానికి నిదర్శనం కనిపిస్తుంది. అసలు అతను ఆ డ్రైవర్ నాకు చెప్పిన మాట అసలు ఆశ్చర్యం వేసింది. మేమందరం వేసాను సార్, కానీ ఆ ఓట్లు ఎటుపోయినాయి తెలియదు అని చెప్పి అంతతో ఆకుండా అతను ఏమన్నాడు తెలుసా? ఈవీఎంలని ఏదో చేసేసారు సార్, ఆ 14 కూడా అంటే ఆ 11 కూడా ఎందుకు ఇచ్చారంటే, మళ్ళీ ఒకవేళ రీఎలక్షన్ పెట్టాల్సి వచ్చిందని ఆ 11 కూడా వదిలిపెట్టేశారు. లేదంటే అవి కూడా మ్యానిపులేట్ చేసి అవి కూడా తీసుకునేవాళ్ళు 11 మంది 11 చోట్ల కూడా అని చెప్పి అన్నాడంటే, ఏ స్థాయిలో అతనిలోకి వెళ్ళింది భావజాలం అంటూ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశాడు. ఒక మామూలు సాధారణమైనటువంటి క్యాబ్ డ్రైవరు రోజు అనేక మందితో ఉంటాడు కదా, అతను ఇదే డిస్కషన్ పెడతారు కదా వాళ్ళతోటి. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది కూడా అదే, తను ఓడిపోలేదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని చెప్పాలి అనేది. అతను ఏమన్నాడు కంటిన్యూషన్లో, 2019లో బీజేపీతో బాగున్నాడండి జగన్మోహన్ రెడ్డి, బీజేపీతో కలిసి వెళ్ళాడు ఇండైరెక్ట్గా, అందుకని అప్పుడు కోఆపరేట్ చేశారు, 151 వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని కలుపుకున్నారు వాళ్ళు, అందుకని ఇప్పుడు 164 తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చినాయి అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు ట్యాంపరింగ్ జరిగింది, ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి భావంలో అసలు ఏది నిజమో అర్థం కావట్లేదు సార్. కానీ అప్పుడైతే 151 వచ్చి జగన్కి వచ్చింది సార్, అది నిజమేనో, ఈవీఎం ట్యాంపర్ జరగలేదు, కానీ ఇప్పుడు మాత్రం జరిగింది అని అంటాడు. పైగా 11 స్థానాలు వదిలిపెట్టేశారు సార్, లేకపోతే రీఎలక్షన్ వచ్చిందని వదిలిపెట్టారు, లేకపోతే అవి కూడా చేసుకునే వాళ్ళే అని అంటారు. అంటే ఏ స్థాయిలో మామూలు పౌరుల దగ్గరికి గత 4 రోజుల నుంచి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి ఒక విషపు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని అవమానపరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా ఆయన ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ప్రజల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు ఎక్కడ జరిగింది అని అంటే 2 కారణాలతో ఆయన ఓడిపోవడానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే నేను ఉచితంగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పాడు. చెప్పి ఆయన చేసింది ఏంటి, కరెన్సీ డబ్బులు ఇస్తేనే నీకు డబ్బులు అని చెప్పి మొత్తం ఫేక్ బ్రాండ్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్మాడు. వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. సిపిఎస్ రద్దు అన్నాడు, వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. మెగా డిఎస్ అన్నాడు, వాళ్ళందరూ రివర్స్ అయ్యారు.
ఇన్ని కారణాలు కనిపిస్తున్నాయి కదా, అమరావతి 3 రాజధానులు అన్నాడు, ఇన్ని కారణాలు ఉంటే ఓడించడానికి అలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకు ఓడిపోయాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక సెంటు భూమి ఉన్నాడు కూడా ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వస్తే తన సెంటు భూమి కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవాల్సి వస్తుందని ఒక ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కారణాలు ఉంటే అతను ఓడిపోవడానికి ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు సామాన్య పౌరుల వరకు ఎలా వెళ్ళి అనేది ఉదాహరణ నేను ఇవాళ క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటలు చెబుతున్నా. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది? క్షేత్రస్థాయిలో ఆ డిస్కషన్ వెళ్ళిపోయింది కదా, అది సమాజానికి మంచిదా? కానీ ఇదే ఈవీఎంల మీద 2019లో గెలిచిన తర్వాత ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం వింటే ఆశ్చర్యపోతాం. అంటే జగన్మోహన్ రెడ్డి 2 నాలుకలు ఎలా ఉంటాయి అనే దానికి నిదర్శనం. చూడు, నేను వినిపిస్తాను. ఆయన ఏమన్నాడు? 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. అది 2019లో గెలిచిన తర్వాత వీవీప్యాట్లు అనేవి ఉంటాయి. బటన్ నొక్కినప్పుడు ఖచ్చితంగా ఎవరికి ఓటేసాం అనేది కనపడుతుంది. కాబట్టి దీన్ని అనుమానించాల్సిన అవసరం లేదు. 80% పోలింగ్ అయింది, ఈవీఎంలు అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో చెప్పారు. ఇప్పుడు కూడా అసలు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాట్లాడుతున్నాడు ఈయన. హైకోర్టు ఎన్నికలకు ముందు ఈవీఎంలకు సంబంధించి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఒక తీర్పు ఇచ్చింది, సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈవీఎంలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందే ఎగ్జాక్ట్గా ఇచ్చింది ఏంటంటే, జనరల్గా బటన్ నొక్కినప్పుడు వీవీప్యాట్లో మనం ఎవరికి ఓటేసాం అనేది డిస్ప్లే అవుతుంది పక్కన. ఆ టైం అంతకుముందు 5 seconds ఉండేది, ఇప్పుడు దాన్ని 7 seconds చేశారు. అలాగే అంతకుముందు ఒక కాన్స్టిట్యున్సీలో ర్యాండమ్గా ఒక 5 చోట్ల తీయమన్నారు. 5 చోట్ల ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లకి వీవీప్యాట్లు పోలైనటువంటి వీవీప్యాట్లు ఉంటాయి కదా పేపర్స్, వీటికి ర్యాండమ్గా చెక్ చేయమన్నారు. అది ఆ సంఖ్యను పెంచి పారదర్శకంగా వెళ్ళమన్నారు. అదే చేశారు. ఇంకెక్కడ నీకు తేడా వస్తుంది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలెన్ మాస్క్ ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడెక్కడో దేశంలో పొర్టోరియా ఏదో సంథింగ్, ఆ దేశంలో ఒక ఏదో ఈవీఎంల మీద అనుమానం వచ్చిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఏంటి ఆ దేశం? షుట్టోరికా అనేటువంటి దేశంలో, ఈ దేశంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి అనుమానం వచ్చిన దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు అలెన్ మాస్క్ ఆయన ఒక ట్వీట్ చేశాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది సాధ్యమేను, ఏఐ ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. దాన్ని పట్టుకొని సొంత మీడియాలో గత 2 రోజుల నుంచి ఇష్టానుసారంగా వాళ్ళు ఈవీఎంల మీద వాళ్ళు పుంకాలుగా న్యూస్ రాస్తూ ఉన్నారు. వాళ్ళ ఛానల్లో ప్రసారం చేస్తున్నారు. రోత మీడియాలో కూడా కూలి మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. దాంతో సామాన్య ప్రజల వరకు ఇది వెళ్ళిపోయింది. ఇదే జర్నలిస్టులు ఇప్పుడు ఈ రోత మీడియా, కూలి మీడియాలో ప్రచారం చేస్తున్న జర్నలిస్టులే 2019లో ఏమన్నారో చూడు. ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన పెద్ద ఆయన, అంటే ఆ ఛానల్కి సంబంధించిన అతను ఏమన్నాడో చూద్దాం. ఇది ఆయన అన్నమాట, నేను అనడం కాదు, ఆయన వ్యక్తం చేసినటువంటిది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చేసి తద్వారా ఏదో లాజికల్ లబ్ధి పొందాలనుకుంటే అది అయ్యే పని కాదు. నేను అనుకోవటం వీవీప్యాట్లని ఈవీఎం ఇప్పుడు 1000 మెజార్టీ వచ్చింది, ఎక్కడ తేడా వస్తుంది? వీవీప్యాట్లో 1-2 తేడా వస్తుంది, ఒక 40-50 తేడా వచ్చింది అనుకుంటే 40-50 తోటి గెలిచే పరిస్థితి లేదు కదా. అక్కడ ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో 1-2 తేడా ఉంటే ఎస్ అది చెప్పొచ్చు. మొత్తం 1000 మెజార్టీలతోటి వీళ్ళు గెలిచారనుకోండి,
అప్పుడు ఇక వాటికి అర్థం ఏముంటుంది? సో అర్థం లేని ఆరోపణలు మళ్ళీ చేస్తే ఇక మనం ఏం చేయాలి? ఆయన ఇప్పటికే అర్థం పర్థం లేని అది ఆరోపణలు చేసి- ఇవి అర్థం పర్థం లేని ఆలోపనలు 2019లో ఆ మీడియా ఏదైతే రోత మీడియా, కూలీ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు జర్నలిస్ట్, సీనియర్ ఒక జర్నలిస్టు, అందులో ఆ సొంత ఛానల్లో పనిచేసే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాటలు. అంటే 2019లో వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడేమో ఈవీఎంలు బాగున్నాయి, అదంతా కరెక్ట్ గా పనిచేసాయి. కరెక్ట్గా పనిచేసాయి. ఇప్పుడు ఉల్టా అయ్యేటప్పటికి ఈవీఎంలో తేడా ఉంది. అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏం కనపట్లే వాళ్ళకి. తప్పులు ఎన్నివాడు తమ తప్పులు ఎరగడు, విశ్వదాభిరామ ఎనురమేమో, ఇది ఏమన్నా చెప్పిన పద్యం. అలాగే ఆయన చేసినటువంటి తప్పులన్నీ చేసి ఈ రిషికొండదు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు గత 2 రోజుల నుంచి బయటకు వస్తున్నాయి కదా, దాన్ని మరిపించేలాగా, దాన్ని డైవర్ట్ చేసేలాగా ఈవీఎంల విషయాన్ని తీసుకొచ్చి సామాన్యులకు విషయం ప్రచారం చేసే మొదలు పెడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేదానికి పురంధరేశ్వరి ఎంటర్ అయ్యారు. పురంధరేశ్వరి ఎంటర్ అయ్యి పురంధరేశ్వరి ఏం చేశారు, ఎలన్ మస్కే డైరెక్ట్గా ఆమె ఒక సూచన సలహా ఇచ్చారు. బాబు, భారతదేశంలో వాడుతున్నటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఎవరైనా నిరూపించగలిగితే రండి అని చెప్తే అనేక మంది వచ్చి ఇక్కడ ట్రై చేశారు. కాబట్టి ఎలన్ మస్క్ నువ్వు కూడా రా, నువ్వు కూడా వచ్చి టెస్ట్ చేసుకో, ఈ భారతదేశంలో వాడేటువంటి ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా ట్యాంపర్ కావా అనేది టెస్ట్ చేసుకో అని చెప్పి ఆవిడ ఒక సవాల్ చేశారు. అంతేకాదు, భారత ఎన్నికల కమిషన్ ఎలన్ మస్క్ని పిలిపించాలి, ఎలన్ మస్క్ని పిలిపించి ఆయన ఎందుకు చేశాడు, ఈ ఎన్నికల ప్రక్రియని ప్రసహనంగా చేస్తూ ఆయన మాట్లాడటం కరెక్ట్ కాదు, కాబట్టి ఆయన్ని పిలిపించి విచారించండి అని చెప్పి ఒక సూచన కూడా ఆవిడ చేశారు. సో దీంతో ఎలన్ మస్క్ మరి వస్తారా రారా అనే తర్వాత సంగతి, కానీ ఎలన్ మస్క్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే పండుగ చేసుకుంటున్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. తప్పులు తెలుసుకొని ఆ తప్పులను సరిదిద్దుకొని మళ్ళా ఎలక్షన్కి రెడీ అయితే అది సబబు. అలా కాకుండా ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, మేము మేలు చేసాం, మంచి చేసాం, మేము తలెత్తుకొని తిరుగుతాం, మేము ఏ తప్పు చేయలేదు, ప్రజలే తప్పు చేశారు, మమ్మల్ని మోసం చేశారు, మా డబ్బు తిన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా శాశ్వతంగా ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి ఉంటుంది అనేది ప్రజల్లోనే చర్చ నడుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.